ఇష్టమైన రాక్షసుడు పార్ట్ 63. వాటి నల్లటి రూపం చూసిన రాధిక ఎక్కడో ఏదో పెంట చేశాను అని ఆలస్యంగా రియలైజ్ అవుతుంది. కానీ అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోవడంతో సైలెంట్గా చిమ్నీ ఆన్ చేస్తుంది. ముక్కుకు తగిలిన మాడు వాసనకి పీటీ ఉష కజిన్ సిస్టర్లా కిచెన్లోకి పరిగెడుతుంది యశిత. మాడిపోయిన ఉల్లిపాయలను చూసి కొత్త రకం వంటా మేడం అని వెటకారంలో వెక్కురింపు మిక్స్ చేసి అడుగుతుంది. యశిత మాటలు విన్నాక మొగుడు ముట్టినందుకు కాదు, అత్త నవ్వినందుకు కోడలికి ఎక్కడికో మండిందంట. అలాంటి సామెత గుర్తొస్తుంది రాధికకి. కానీ కాబోయే మరదల్ని ఏమీ అనలేక మాడిపోయిన పదార్థాలను పక్కన పెట్టేస్తుంది. ఎంత మీరు ఒక కంపెనీ చైర్మన్ అయినంత మాత్రాన ఇలాంటి సాహసాలు నాలాంటి ఎక్స్పీరియన్స్ పర్సన్ లేకుండా చేయడం మహాపాపం మేడం. లెంపలేసుకోండి. లెంపలేసుకోవాలా లేకపోతే గుంజీలు కూడా తీయమంటావా? అది మీ కంఫర్ట్ మేడం. మీకు ఎలా బాగుంటే అలా చేయండి. ఎవరొద్దన్నారు? చాలా ఎక్కువ చేస్తున్నావే. నేను వంటలక్కనయ్యాక లెఫ్ట్ లెగ్గుతో తన్నకపోతే రానాకి అక్కనే కాదు, మా అన్నయ్యకి పెళ్ళాం అవుతారు, నాకు కాబోయే వదిన అవుతారు. అంతేగా? నా తమ్ముడికి కాబోయే పెళ్ళామా? నీకు కాబోయే అత్త మొగుడిని నేను. ఇప్పుడు నీ టైం రన్ అవుతుంది. ముందుంది ముసళ్ళ పండగ. అవును మేడం, పండగ అంటే గుర్తొచ్చింది. ఈ 1 మంత్లో మీరు అన్నయ్య భార్యగా ఉంటారు కదా, ఆ టైంలో ఫెస్టివల్స్ వస్తాయి, పూజలు చేయాలి, ప్రసాదాలు కూడా చేయాలి. అప్పుడేం చేస్తారు? ఆడపడుచు అర్ధమొగుడు అని ఓ పెత్తనం చేయడానికి రావడం కాదే. వదిన కష్టపడుతుంది, మనం కూడా ఒక హ్యాండ్ వేద్దామని పండగకి ప్రసాదాలు చేయడంలో హెల్ప్ కూడా చేయాలి. ఏదైనా నా హ్యాండ్ లేకపోతే మీకు గడవదంటారు. ఒసేయ్, నా వల్ల కాదు. నువ్వైనా వంట చేయి, నేనైనా వంట చేస్తాను. నీ పక్కన మాత్రం నేను ఉండలేనే బాబోయ్. వద్దులే నేను మళ్ళీ మీరు మొదటి నుంచి మొదలుపెట్టి డిన్నర్ రెడీ చేయండి, నేను వెళ్ళి నా వర్క్ చేసుకుంటాను తిప్పుకుంటూ వెళ్ళిపోతుంది. రానాకి ప్రపోజ్ చేశాక దీనికి ధైర్యం బాగా ఎక్కువైంది. చెప్తా సంగతి, ఖచ్చితంగా చెప్తా మళ్ళీ అని అనుకొని తన స్వయం పాకం మొదలు పెడుతుంది పాపం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ కృష్ణ. ఏంటి ఈరోజు ఇంత లేటుగా వచ్చావు? హోమ్లో శాంతక్కగా ఉంది కదా, తనకి ఒంట్లో బాగాలేదు, హాస్పిటల్కి తీసుకెళ్ళి చెకప్ చేయించొస్తున్నాను. అయ్యో అవునా, ఇప్పుడు ఎలా ఉంది? రెస్ట్ తీసుకోమని చెప్పాను మేడం. ఇప్పుడైతే పర్లేదు, బాగానే ఉంది. 2 రోజుల్లో ఫీవర్ తగ్గకపోతే బ్లడ్ టెస్ట్ చేస్తామన్నారు. మరి హోమ్లో పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? శాంతక్కతో పాటు నందిని అనే సిస్టర్ కూడా ఉంటుంది మేడం. ఇద్దరూ కలిసి అన్ని పనులు షేర్ చేసుకుంటారు. ఇప్పుడు తనే పిల్లల కోసం ఫుడ్ ప్రిపేర్ చేసి అందరినీ స్కూల్కి పంపించేసింది. వాళ్ళు సాయంత్రం వచ్చేలోగా డిన్నర్ రెడీ చేస్తుంది. ఇబ్బంది ఏం లేదు. ఒక్క అమ్మాయి అన్ని పనులు ఎలా చేసుకుంటుంది కృష్ణ? పైగా శాంతిని కూడా చూసుకోవాలి కదా. ఓ పని చెయ్యి, మన ఆఫీస్లో క్లీనింగ్ స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళలో ఎవరో ఒక లేడీని నీకు హెల్ప్ చేయడానికి పంపిస్తాను. రాధిక హోమ్లోని పిల్లల గురించి, అక్కడ వర్క్ చేసే వాళ్ళ గురించి ఆలోచించడం కృష్ణకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కృష్ణ, ఏంటి మేడం? కూర్చో, నీతో మాట్లాడాలి. సరే అని రాధిక ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంటాడు కృష్ణ. ఏం ఆలోచించావు మన 1 మంత్ వైఫ్ అండ్ హస్బెండ్ డీల్ గురించి? నేను ఆలోచించేది ఏం లేదు మేడం. ఇంకో 2 డేస్లో నా శాలరీ క్రెడిట్ అవుతుంది. మన ఇద్దరి కోసం సపరేట్గా హౌస్ తీసుకోవాలనుకుంటున్నాను. అదేంటి, నీ పెంట్ హౌస్లో ఏమైంది? మనిద్దరం ఒకే ఇంట్లో నెల రోజులు ఉంటే ఓనర్స్ ఎవరు ఏంటి అని మీ గురించి అడుగుతారు. పెళ్ళి కాకుండా అమ్మాయి అబ్బాయి ఒకే ఇంట్లో ఉంటే నలుగురు అనే మాటలు నేను ఈజీగా తీసుకోలేను. నా వల్ల మీ గౌరవం పోవడం నాకు ఇష్టం లేదు.
నెల రోజులు మనం ఉండబోయేది కూడా పెళ్ళి కాకుండానే కదా. మనిద్దరం ఒకే ఇంట్లో ఉంటే అక్కడైనా మనల్ని తప్పుగా అనుకుంటారు కదా. కృష్ణకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది, చెప్పమంటావా? మీరు చెప్పే సొల్యూషన్ వల్ల మన ఇద్దరి లైఫ్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అంటే చెప్పండి. అస్సలు ప్రాబ్లం ఉండదు కృష్ణ, నన్ను నమ్ము. సరే చెప్పండి. సగం పెళ్లి చేసుకుందాం. అర్థం కాకుండా అయోమయంగా చూస్తాడు కృష్ణ. సగం పెళ్ళి అంటే అర్థం కాలేదా? అర్థం కాలేదు అన్నట్టు తల అడ్డంగా ఊపుతాడు కృష్ణ. తాళి, మెట్టెలు, పాపిట్లు, కుంకుమ లాంటివి కాకుండా జస్ట్ నా మెడలో నల్లపూసలు వేయి చాలు. రాధిక సొల్యూషన్ సొల్లులా అనిపిస్తుంది కృష్ణకి. ఏమైంది కృష్ణ, నచ్చలేదా? వినడానికే విసుగ్గా ఉంది. నా గౌరవం నలుగురిలో పోకుండా ఉండాలి అన్నా, 1 మంత్ మనిద్దరం భార్యాభర్తలుగా పీస్ఫుల్గా మన లైఫ్ లీడ్ చేయాలి అన్నా ఇంతకన్నా బెటర్ ఆప్షన్ లేదు. ఇక నీ ఇష్టం. ఎటువైపు నుండి ఆలోచించినా సొల్యూషన్ కాదు కదా. లేనిపోని తలనొప్పులు ఎదురవుతాయి అనిపిస్తుంది. ఫైనల్గా రాధిక చెప్పిన నల్లపూసలు కాన్సెప్ట్కి ఓకే చెప్తాడు కృష్ణ. కానీ ఆ నల్లపూసలు నేనే కొంటాను మేడం, మీ మనీతో కొనడానికి వీల్లేదు అని కరాఖండిగా చెప్పేశాడు. మనసైన వాడు ఇస్తున్న మొదటి బహుమతి ఎందుకు వద్దంటాను కృష్ణ అని నవ్వుతుంది రాధిక. ఏంటో మిమ్మల్ని నమ్మి పెద్ద పెద్ద సాహసాలు చేయబోస్తున్నాను. నా లైఫ్ ఎటు వెళ్ళబోతుందో అని నిట్టూరుస్తాడు. డైరెక్ట్గా నా లైఫ్తో ముడిపడుతుంది. ఇప్పుడు నీ లైఫ్కి వచ్చిన కష్టం ఏం లేదు అని దెప్పుతుంది. ఏదోలేండి, ముంచినా తెలిసినా మీరే కదా. కృష్ణ, నువ్వు నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు. మీరు చేసిన ఉప్పు పాయసం తిన్నాక మీ గురించి తక్కువ అంచనా వేశాను అని నిజంగానే అనిపించింది. ఇంకొకసారి ఆ ఉప్పు పాయసం గురించి మాట్లాడామనుకో, ఈసారి కారం పాయసం తినిపిస్తాను. వద్దు, మీరు అలాంటి వైల్డ్ డెసిషన్ తీసుకోవద్దు. 2 days తర్వాత మన జర్నీ స్టార్ట్ చేద్దాం. ఈలోగా నేను హౌస్ సర్చ్ చేస్తాను. కానీ నాదొక కండిషన్. ఏంటది? నేను నాతో వచ్చేటప్పుడు మీరు వేసుకున్న చెప్పులు కూడా నేను కొన్నవే అయి ఉండాలి. మీకు సంబంధించినవేవి మనతో పాటు తీసుకురాకూడదు. ముక్కు పుడకైనా సరే నో ఎంట్రీ. కృష్ణ మాటలకి బిక్క వేసుకుని చూస్తుంది రాధిక. ఏమైంది మేడం? అవన్నీ ఓకే కృష్ణ, కానీ నేను ఆఫీస్కి వర్క్ చేయాలి. ల్యాప్టాప్ వద్దంటే కష్టం. ఓకే, ఆఫీస్కి సంబంధించినవి యాక్సెప్ట్ చేస్తాను. అమ్మయ్య, థ్యాంక్స్ అని నవ్వుతుంది రాధిక. కృష్ణ వెళ్ళిపోయాక రాధిక ఆలోచనలో పడుతుంది. ఆఫీస్ వర్క్ ఓకే, నానా సెక్యూరిటీ నుండి ఎలా తప్పించుకోవాలో అర్థం కాక ఆలోచిస్తూ ఏదో గుర్తు రాగానే ఈ ఐడియానే కరెక్ట్, వేరే ఆప్షన్ లేదనుకుని అప్పటికప్పుడు యశ్వంత్ తన క్యాబిన్కి పిలిచి తన ప్లాన్ గురించి చెప్తుంది.
వర్కౌట్ అవుతుందంటారా అని అనుమానంగా అడుగుతుంది యషిత. తప్పదే యషి. సీసీ క్యామ్స్లో రికార్డ్ అవ్వకుండా మేనేజ్ చేసుకోవాలి. అలాగే మీ అన్నయ్య నేను సగం పెళ్లి చేసుకోబోతున్నాం. దానికి నువ్వే సగం పెళ్లి పెద్దగా రావాలి. ఏంటేంటి మళ్ళీ చెప్పండి. సగం పెళ్ళా అని వింత వింత ఎక్స్ప్రెషన్స్తో అడుగుతుంది యషిత. జరిగింది మొత్తం చెప్తుంది రాధిక. నన్ను వేరే వాళ్ళు వేలెత్తి చూపించడం మీ అన్నయ్యకి ఇష్టం లేదు. అందుకే ఓన్లీ నల్లపూసలు వేయడానికి ఒప్పుకున్నాడు. వారేవా మేడం, ఇప్పుడు నల్లపూసలు వేస్తాడు, 4 రోజుల తర్వాత తాళి కూడా కట్టేస్తాడు. ఎంతైనా మీరు భలే కిలాడి. మా అన్నయ్యని మంచి గ్రిప్లో పెట్టుకున్నారు. అంటే నేను గెలుస్తానని ఫిక్స్ అయిపోయావా? డౌటా? ఓడిపోవడం అనేది నో ఛాన్స్. గెలిచేది మీరే, మా అన్నయ్యతో తాళి కట్టించుకునేది మీరే, మీకు అర్ధమొగుడు అయ్యేది నేనే. మీ అన్నయ్య తాళి కట్టడం బాగుంది కానీ నువ్వు అర్ధమొగుడు అవ్వడం బాలేదు. దానికన్నా నీకు ఏదైనా మంచి గిఫ్ట్ ఇస్తాను, పండగ చేసుకో. సరే ఏంటో ఆ గిఫ్ట్ చెప్పండి. గిట్టుబాటు అయితే యాక్సెప్ట్ చేస్తాను. ఇది ఏమైనా కూరగాయల బేరమే? గిట్టుబాటు అవడానికి నీకేం కావాలో అడుగు, కొనిస్తాను. సరే నాకు నచ్చినప్పుడు ఏం కావాలన్నా నో అనకుండా కొనివ్వాలి. ఆ టైంలో మీరేంటి, మీ పొజిషన్ ఏంటి అని చూడకుండా నిర్దాక్షిణ్యంగా ఆసుకుతాను. మాట ఇచ్చాక తప్పడం అనేది ఈ రాధికకు తెలియదు. సరే కానివ్వండి, మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నేను రెడీగా ఉన్నాను. ఇంతకీ మీ కొత్త కాపురం ఎప్పుడు మొదలు పెడుతున్నారు? 2 డేస్లో స్టార్ట్ చేస్తున్నామని కృష్ణ కండిషన్లు కూడా చెప్తుంది రాధిక. అంతే కదా మేడం, అన్నయ్య కోరుకుంటుంది మిమ్మల్ని, మీ ఆస్తులు కాదు. అందుకే అంత పర్టికులర్గా చెప్పాడు. అందుకే కదా మీ అన్న అంటే అంత పిచ్చి నాకు. ఇన్ని తిప్పలు పెడుతున్నా ఎప్పుడెప్పుడు నా మెడలో తాళి కడతాడా అని చకోరీ పక్షిలో ఎదురుచూస్తున్నాను. ముందు తిప్పలు పెట్టిన తర్వాత తీయటి ముద్దులు పెడతాడులే మా అన్నయ్య అని కవ్విస్తుంది. ఆ ముద్దులు పెట్టే రోజు ఎప్పుడొస్తుందో అని ఊహల్లో తేలిపోతున్న రాధిక వంక మరీ ఇంత కకృతి ఎందుకు మేడం అని చీప్గా అంటుంది. నిజం చెప్పవే, నా తమ్ముడితో ముద్దు పెట్టించుకోవాలా లేదా నీకు? ఓన్లీ నిజం చెప్పు. అబద్ధం చెప్తే అడ్డంగా నరుకుతాయి. అంటే మీ దగ్గర అబద్ధం చెప్పలేను కాబట్టి నా ఆన్సర్ మీరనుకునేది. మరి నన్ను కకృతి అంటావేంటి? నీది కకృతి కాదా? నాది డీసెంట్ కామ్ గోయింగ్ లవ్. మీలాగా మీ తమ్ముడి మీదకి నేను యుద్ధానికి వెళ్తే ఈ పాటికి మీ తమ్ముడి పరిస్థితి ఏమయ్యేదో ఆలోచించుకోండి. వాడి గొంతు వింటేనే గుండెపోటు వచ్చేదానిలాగా ఫీల్ అవుతావు. నువ్వు నా తమ్ముడిని భయపెడతావా? ఇవన్నీ గుర్తుపెట్టుకొని రానా తిరిగి వచ్చాక వాడి ముందు నీ సంగతి తేలుస్తా. బస్తీ మే సవాల్. మీకు బస్తాలు కావాలంటే మా ఇంటి దగ్గర గోడౌన్లో దొరుకుతాయి. దానికోసం సవాల్ విసిరాలా మేడం? ఒసేయ్, నీకు ఈ మధ్య నోరు బాగా ఎక్కువైంది. చాలా కౌంటర్లు వేస్తున్నావు. ముందు ఇక్కడి నుండి వెళ్ళలేదనుకో నేను నిన్ను రేప్ చేసేస్తా. చిచి, నేను ఆ టైప్ కాదు. వెళ్తున్నానని యశిత వెళ్ళిపోతుంది. అమ్మో అమ్మో, దీనికేదో అయ్యింది. లేకపోతే దీనిలో ఎంత ధైర్యం, ఇన్ని మాటలు ఎప్పుడూ చూడలేదు. నా 4 రోజుల కాపురం అయిపోయాక దీని సంగతి ఏంటో తేలుస్తా అనుకుని వర్క్లో బిజీ అయిపోయింది రాధిక. స్టోరీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మధ్య మధ్యలో గ్యాప్స్ వస్తే పట్టించుకోబాకండి. బాయ్, టాటా.